నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. అనాథగా మిగిలిపోయిన ఒక పసి ప్రాణం భయంతో ఒక ప్రాణం లేని బొమ్మను హత్తుకుని బతికింది. తోటి కోతులు కొడుతుంటే దిక్కుతోచని స్థితిలో అది పడ్డ వేదన ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తుంది. జపాన్లోని ఇచికావా జులాజికల్ పార్క్లో ఉన్న పంచ్ అనే ఈ చిన్న కోతిపిల్ల కన్నీటి గాథ అందరినీ కదిలించింది. అయితే ఈ కన్నీటి గాథలో ఇప్పుడు ఒక అద్భుతమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ ట్విస్ట్ దెబ్బకు ఇప్పుడు జపాన్ ప్రజలు పంచ్ కోసం క్యూ కడుతున్నారు. అసలు పంచ్ జీవితంలోకి వచ్చిన ఆ కొత్త ట్విస్ట్ ఏంటి? జూ ఆదాయాన్ని పంచ్ ఎలా పెంచుతోంది? నిన్నటి వరకు ఒక అనాథ కోతిపిల్లగా ఉన్న పంచ్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఒక గ్లోబల్ సెలబ్రిటీగా ఎలా మారింది? సోషల్ మీడియా పవర్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక చిన్న ఎమోషన్ కనెక్ట్ అయితే చాలు, ప్రపంచం మొత్తం ఒక్కటైపోతోంది. జపాన్లోని జూలో ఉన్న పంచ్ అనే జపనీస్ మకాక్ కోతిపిల్ల విషయంలో అచ్చం ఇదే జరిగింది. పుట్టిన కొద్ది రోజులకే తల్లి అకస్మాత్తుగా మరణించడంతో పంచ్ పూర్తిగా ఒంటరైపోయింది. తల్లి ప్రేమను నోచుకొని ఆ పసి ప్రాణానికి జూ సిబ్బంది ఒక సాఫ్ట్ టాయ్ని ఇచ్చి చేత్తో బాటిల్ పట్టుకుని పాలు పట్టించారు. అయితే గుంపులోకి వెళ్లిన పంచ్ను మిగతా కోతులు తరిమి కొట్టేవి. ఆ భయంతో పంచ్ ఎప్పుడు ఆ బొమ్మను హత్తుకుని ఉండేది. ఈ దృశ్యాలను జూకి వచ్చిన కొందరు సందర్శకులు వీడియో తీసి నెట్ లో పెట్టడంతో అవి వందల మిలియన్ల వ్యూస్ తెచ్చుకుని సంచలనంగా మారాయి. తల్లి చనిపోయాక మిగతా కోతులు దాడి చేస్తుంటే పంచ్ పడ్డ వేదన చూసి అయ్యో పాపం, తల్లి లేకపోతే పసి ప్రాణాల పరిస్థితి ఇంతేనా అంటూ నెటిజన్లు ఎమోషనల్ అయ్యారు. అది బొమ్మలో అమ్మను చూసుకోవటం చూసి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. కానీ ప్రకృతిలో ఎప్పుడో ఒక అద్భుతం దాగి ఉంటుంది. పంచ్ పడుతున్న కష్టాన్ని చూసిన మిగతా కోతులు దాన్ని గుంపులోకి చేర్చుకున్నాయి. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఆ గుంపులోని మరో పెద్ద కోతి పంచ్ కి అండగా నిలిచింది. మిగతా కోతుల దాడి నుంచి కాపాడుతూ క్షణం కూడా పంచ్ను వదలకుండా ప్రేమగా తన హక్కున చేర్చుకుంది. తన సొంత బిడ్డలా పంచ్ను దగ్గరకు తీసి దానికి రక్షణగా నిలబడిన ఆ తోటి కోతి వీడియోను కొందరు సందర్శకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది, ఈ వీడియో క్షణాల్లో నెట్టింట వైరల్ అయిపోయింది. ఎట్టకేలకు మన పంచ్కు తల్లి ప్రేమ దొరికింది అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. పంచ్ కష్టాలు తీరిపోయాయన్న వార్త తెలియగానే ఆ క్యూట్ బేబీ మంకీని డైరెక్ట్ గా చూడటం కోసం ప్రతిరోజు వేలాది మంది ఇచికావా జూకు తరలి వస్తున్నారు. చిన్న చేతులతో బాటిల్ పట్టుకుని పాలు తాగటం, ఆ బొమ్మను పట్టుకుని క్యూట్ గా చూడటం చూసి చాలా మంది భావోద్వేగానికి గురవుతున్నారు. పంచ్ రాకముందు వరకు ఈ జూకు రోజుకు సుమారు 1500 నుంచి 2000 మంది వరకు మాత్రమే సందర్శకులు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 5000 నుంచి 7000 వరకు పెరిగిపోయింది. సందర్శకులు భారీగా పెరగటంతో జూకి వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. జూ అధికారులు ఆ డబ్బును కేవలం పంచ్ సంరక్షణకే కాకుండా జూలోని ఇతర జంతువుల సంరక్షణకు కూడా ఉపయోగిస్తున్నారు. సెలబ్రిటీగా మారిన పంచ్ ఆరోగ్యం కోసం జూ సిబ్బంది ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దానికి ఆట బొమ్మలు ఇవ్వటంతో పాటు భవిష్యత్తులో ఇతర కోతి పిల్లలతో ఈజీగా కలిసిపోయేలా ట్రైనింగ్ ఇస్తున్నారు. పంచ్ ఇప్పుడు జూలో చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు తనలోని కొత్త టాలెంట్ ను బయట పెడుతూ సందర్శకులను ఆకట్టుకుంటోంది. తన చిట్టి పాదాలతో నడుస్తూ ఫీట్లు చేస్తోంది, మనిషిలా బిహేవ్ చేస్తోంది. పంచ్ అంతకు ముందులా పిరికిది కాదు. తోటి కోతులు దానిపై దాడి చేయడానికి వస్తే ఎదురు తిరుగుతోంది. నాతో పెట్టుకుంటే తాట తీస్తానంటోంది. తన గుంపు తనని హక్కున చేర్చుకున్న తన కష్టకాలంలో తనకు తోడుగా ఉన్న ఆ ప్రాణం లేని బొమ్మను మాత్రం పంచ్ విడిచిపెట్టలేదు. దానిని ఇప్పటికీ ప్రేమిస్తోంది. తనతో పాటే దానిని తీసుకువెళ్తోంది. పంచ్ కొన్నిసార్లు అది ఒంటరిగా ఆడుకుంటోంది, కొన్నిసార్లు తన మంకీ ఫ్రెండ్స్ తో సోషల్ గా మూవ్ అవుతోంది. ఇప్పుడు ఈ కోతిపిల్ల ఫుల్ యాక్టివ్ గా మారిపోయింది. ఈ అనాథ కోతిపిల్ల తననే కాదు, ఏకంగా ఒక జూ పార్క్ తలరాతను మార్చేస్తుంది. ప్రతిరోజు జూకు 7000 మందిని రప్పించే స్థాయికి ఈ పసి ప్రాణం ఎదిగిందంటే అది నిజంగా ప్రకృతి చేసిన అద్భుతమే. బొమ్మను పట్టుకుని ఏడ్చిన పంచ్ కళ్ళల్లో ఇప్పుడు ఆనందం చూడటం నెటిజన్లకు దొరికిన ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్.